ఇక హైదరాబాద్ మధురా నగర్ లోని భార్గవి లేడీస్ హాస్టల్లో గుంటూరుకు చెందిన హారిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెంట్ హౌస్ లో ఒంటరిగా ఉంటున్న హారిక మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించిన పోలీసులు మృతి చెంది 2 రోజులు కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మధురా నగర్ లోని భార్గవి లేడీస్ హాస్టల్లో గుంటూరుకు చెందిన హారిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెంట్ హౌస్ లో ఒంటరిగా ఉంటున్న హారిక మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించిన పోలీసులు మృతి చెంది 2 రోజులు కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు పడిపోయిందా లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, ఎవరి హారిక, వివరాలేంటి? మిత్ర, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మధురానగర్ లో భార్గవి లేడీస్ హాస్టల్లో భవనం పైభాగంలో ఉన్న టెర్రస్ లో నివసిస్తున్న హారిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందింది. ఆమె నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. టెర్రస్ పై ఉన్న బాత్రూమ్ లో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం హారిక యొక్క మృతదేహాన్ని పోలీసులు అయితే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే కొద్ది నెలలుగా హారిక గుంటూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే గుంటూరులో అక్కడ చదువుని పూర్తి చేసుకుని ఇక్కడ ఉద్యోగం చేసుకునే క్రమంలోనే హైదరాబాద్ కు నగరానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హారిక మాత్రం ఈమె 2 రోజుల క్రితమే మృతి చెందిందని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఆ మృతదేహం కూడా పూర్తిగా దుర్వాసన రావడంతో 2 రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నారా లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు బాత్రూమ్ లోనే ఆమె చనిపోయిందా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. మరోవైపు అసలు ఎందుకు మృతి చెందిందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ఆమెతో ఇంతకు ముందు చనిపోకముందు ఎవరెవరు ఫోన్ లో మాట్లాడారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఆర్థిక వివరాలతో పాటు కుటుంబ నేపథ్య పరిస్థితిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సుమిత్ర.